గౌరవం ఉంది కాబట్టి ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తామని చెప్పినా ఇది మూడవసారి పిలవడం, 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద, ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగోతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈరోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చినాం. నేను అంటా ఉన్నాను, బీఆర్ఎస్ కార్యకర్తలారా, మీ కేటీఆర్ ఇవాళ ధర్మ పోరాటానికో లేకపోతే సత్యాగ్రహ ఉద్యమానికో లేకపోతే దేశ స్వాతంత్రం కోసమో ఆయన బయలుదేరట్లేదు. ఒక అవినీతి కేసులో ఇవాళ చట్టం, పోలీసులు నిగ్గు తెలిసిన తర్వాతనే వెళ్తా ఉన్నాడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి మీ పైన నోటీసులు రావడం, మీరు విచారణకు పోతుంటే అంగు ఆర్భాటాలతో జనాలతో కాన్వాయ్ పెట్టి జనాల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు, ట్రాఫిక్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేమేదో మిమ్మల్ని గాంధీ భవన్ కు విచారణకు పిలిచిందలాగా మీరు విర్రవీగుతా ఉన్నారు. కోర్టులు, చట్టాలున్నాయి. ఇవాళ వాటిపైన గౌరవం ఉన్నప్పుడు మీరు నిర్భయంగా వెళ్లి మీకున్న అభిప్రాయాన్ని, మీరు చేసిన అవినీతిని నిర్భయంగా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో మీరు చేసిన అవినీతిని కోర్టులలో, చట్టాల్లో తేలిపోతుంది. మేం కాదు నాయన, నువ్వు మాట్లాడేటప్పుడు నీ చరిత్రను, నీ యొక్క గత చరిత్రను మాకు చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు కేటీఆర్ చరిత్ర ఏందో, కేటీఆర్ది నీ వ్యవహారం ఏందో ప్రజలు చూసిరు కాబట్టే బండకేసి కొట్టిరనే విషయాన్ని మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కాళేశ్వరం పైన విచారణ పైన నువ్వు మాట్లాడినా, ఈ కార్స్ రేసులో మాట్లాడినా, ఈ కార్స్ రేసులో హైదరాబాద్ కు ప్రఖ్యాతి పెరగలే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే ఇవాళ ప్రఖ్యాతి పెరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కాపాడితే హైదరాబాద్ ప్రఖ్యాతి పెరిగింది. నీలాగా డ్రగ్స్ కేసులు లేకపోతే ఈ కార్స్ రేసులు తీసుకొచ్చి నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ ప్రజల్ని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితిని ప్రజలు హర్షించలేదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ అందాల పోటీ అయినా, హైడ్రా అయినా, లేకపోతే నిరుద్యోగ యువతకైనా, ఫ్యూచర్ సిటీ అయినా తెలంగాణ ప్రఖ్యాతి పెంచిందనే విషయాన్ని మీ అందరికి గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. 120 దేశాల ప్రతినిధులు
హైదరాబాద్కు వచ్చి ఇవాళ మహిళల ఆత్మగౌరవాన్ని చాటు చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ పదే పదే కేటీఆర్ ఇవాళ ప్రభుత్వంపై విమర్శించే ముందు బీజేపీకి అమ్ముడు పోయి బీజేపీకి బానిసలాగా వ్యవహరించేది మీరు. ఇవాళ పట్టాభద్రుల ఎన్నికల్లో లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో మీ వివరశీలిని, మీ అవినీతి తప్పిదాన్ని, మీ చెల్లె బెయిల్ కోసం మీరు పడ్డటువంటి పాటల విషయం తెలంగాణ సమాజానికి తెలుసనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ పదే పదే ప్రభుత్వం పైన విమర్శలు చేసేటప్పుడు, ముఖ్యమంత్రి గారి పైన విమర్శలు చేసేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలి. లేకపోతే ప్రజలే నీకు దేశశుద్ధి చేస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కేటీఆర్ తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆయన ఏదో జైలుకి వెళ్లడానికి నువ్వు నేను పంపిస్తే కాదు, కోర్టులు చట్టాలే నువ్వు చేసిన తప్పిదానికి జైలుకు పంపించే రోజులు దగ్గరలో ఉన్నాయి. తొందరపడొద్దు. తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కాంగ్రెస్ పాలన ఎట్లా చేస్తున్నది. గతంలో మీ పాలన వల్ల తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, పాలన వ్యవస్థ కావచ్చు, ప్రజలకు స్వేచ్ఛ విషయంలో కావచ్చు, ప్రజలు 10 ఏళ్లు ఎట్లా నరకం అనుభవించారో తెలంగాణ ప్రజలు చెప్తారు. మీ పాలనలో నిరుద్యోగులు చెప్తారు. ఎట్లా ఉద్యోగాలు అడిగితే ఎట్లా ఉన్నటువంటి మీరు లాఠీ చార్జీలు చేశారో, యువతను ఎంత ఇబ్బంది పెట్టారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, మీరు మాట్లాడేటప్పుడు మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. మీరు చేసిన తప్పిదాలు త్వరలో కోర్టులు చట్టాలు నిగ్గు తేల్చబోతా ఉన్నాయి. ప్రజల ముందు వాస్తవాలు ఉండబోతా ఉన్నాయి. తొందరపడొద్దని కూడా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ సమాజానికి, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ముందుకెళ్తా ఉంది. వ్యక్తిగత కక్షలకు గాని, వ్యక్తిగత ఆరోపణలు గాని ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా చేయలేదు. శాంతి భద్రతల విషయంలో, సామాజిక న్యాయ విషయంలో, రాజకీయ కక్ష సాధింపులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న ఆవగింజ తప్పిదాన్ని కూడా ఎక్కడ కూడా అవకాశానికి తావీయకుండా ఒక స్వేచ్ఛ ప్రజాస్వామ్య వాతావరణానికి పెద్దపీట వేసి, రాజకీయాలు వేరు, పాలన వేరు, మనకు ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవాళ కేటీఆర్ కు ఎక్కడ కూడా చేసిన తప్పిదాలు ఇవాళ ఆయనకు గతి లేక ఇవాళ పదే పదే ప్రభుత్వం పైన విమర్శిస్తూ తన చేసిన తప్పిదాల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ తన ఉన్నటువంటి లంపెన్ గ్యాంగ్ వేసుకొని ఇవాళ అంగు ఆర్భటాలతో పోతే ప్రజలు చప్పట్లు కొట్టరు. నాయనా, నీ నిజాయితీ ఏందో, నీ చిత్తశుద్ధి ఏందో ప్రజలందరికీ తెలుసు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడండి. మీరు నిర్భయంగా మీరు చేసినటువంటి అవినీతిని నిర్భయంగా చెప్పుకోవచ్చు. ఆ స్వేచ్ఛను అధికారులు కూడా మీకు ఇచ్చారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ థ్యాంక్ యూ. నమస్తే.